హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉప్మా రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఆనియన్, కరివేపాకు, ఉల్లాక వేస్తారు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్, మిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు అందులోనే వేసాము. ఉల్లాకు వేసి చాలా బాగుంటుంది. ఉల్లాకు, క్యారెట్, కొత్తిమీర మేమేమి వేయట్లేదు. జస్ట్ ఉల్లిగడ్డ, మిర్చి, కరివేపాకు వేస్తున్నాము. ఇది చాలా టైప్స్లో వేయచ్చు ఉప్మా. ఇది ప్లెయిన్ ఉప్మా అండి. చాలా బాగుంటుంది రెసిపీ. మేము 1 కప్ రవ్వ తీసుకున్నాము. 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. మెజర్మెంట్స్ పొడి పొడి కావాలంటే 1 కప్కి 2 కప్స్ సరిపోతుంది ఫ్రెండ్స్. సాల్ట్ మనము తాలింపు పెడతాం కదా, ఫస్ట్ ఆనియన్, మిర్చి గోలాక సాల్ట్ వేసుకోవాలి. వేసి కలపాలి. వేడి వేడి ఉప్మా వేడి ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి చట్నీ, టమాటా చట్నీలకు బాగుంటుంది. కొందరు టీలో కూడా తింటారు. డైరెక్ట్ టీ తాగకుండా ఉప్మా తింటారు. ఆనియన్ ఫ్రై అయింది కదా, మనము వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాము. పోసి ఒకసారి కలిపి వాటర్ పోసి ప్లేట్ పెట్టాలి ఫ్రెండ్స్. ప్లేట్ పెట్టి మసలాక రవ్వ పోసుకోవాలి. కలుపుతూ ఉండాలి. కలుపుకుంటే ఉండల్లాగా ముద్దలు కడతాయి. కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఉప్మా రెడీ అయింది. అట్లా 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఉడకనివ్వాలి 5 మినిట్స్. ఇంకా టమాటా వేస్తే టమాటా ఉప్మా అవుతుంది. మేము ఏం వేయట్లేదు, ప్లెయిన్ ఉప్మా ఇస్తున్నాము. మేము మా ఇంట్లో ఇలానే చేస్తాము ప్రతిసారి. చాలా టేస్టీగా ఉంటుంది. కలిపి ప్లేట్ పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉప్మా టైం ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్, త్వరగానే అయిపోతుంది. రెసిపీ చేయాలంటే 10 మినిట్స్ సరిపోతుంది చేయాలంటే. ఇంకా ఉప్మా వేయాలంటే కొందరు ఇడ్లీ రవ్వ కూడా యూస్ చేస్తారు. మేము బాంబే రవ్వతోనే చేస్తాము ఉప్మా. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ నచ్చితే